హే డ్యూడ్, ఇవాళ నేను వినకూడని వార్త ఒకటి, చదవకూడని వార్త ఒకటి చదివాను, వినకూడని వార్త విన్నాను. అదే సంగతి ఇవాళ. ఏంటబ్బా అదంటే, రాహుల్ గాంధీ మీకు సుపరిచిత నేత, పరిచయమే అక్కర్లేని కుటుంబం, గాంధీ కుటుంబం. అయితే ఈయన ప్రస్తుతం అమెరికాలో టూర్లో ఉన్నాడు. ఈ టూర్లో ఉన్న ఆయన అక్కడ మామూలుగా ఏమంటారు, అక్కడ ప్రెస్ మీట్స్ కానీ గెట్ టుగెదర్స్ కానీ చేస్తుంటే ఆయన వ్యాఖ్యలు అమెరికన్స్ ద్వారానే అడిగిపిస్తున్నాయి. అంటే అమెరికన్సే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, రాహుల్ గాంధీ అనేట ఆయన ఇండియనా లేదా పాకిస్తాన్ తరపున వచ్చాడా, పాకిస్తాన్ను రీప్రజెంట్ చేస్తున్నాడా అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఆయన ఒక మాట అంటున్నాడు అక్కడ, భారతదేశంలో భారతీయులు ఎవరూ కూడా వాళ్ళ కుల మత ఆచారాలను స్వేచ్ఛగా అనుభవించటం లేదని చెప్తున్నాడు. ఎంత మూర్ఖత్వం, దురదృష్టం. అంటే ఎందుకు మూర్ఖత్వం, దురదృష్టం అనే పదం వాడుతున్నానంటే, ఇలాంటి లీడర్ రేపు ప్రధానమంత్రి క్యాండిడేట్గా మనం ఎంచుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి చిరాకో కోపమో వచ్చి మన ఇండియన్స్ చాలా సెంటిమెంటల్ ఫూల్స్. ఎందుకంటే ఒకడు 4 సార్లు పరిపాలించాడు, 3 సార్లు పరిపాలించాడు అంటే బీజేపీ 3 సార్లు భారతదేశాన్ని పరిపాలించింది అనే ఫోబియాలో ఉన్నారు. ఇప్పుడు ఉండి ఆల్రెడీ 2 సార్లు పరిపాలించిందనే ఫోబియాలో ఉండి 400 సీట్లు ఇవ్వాల్సిన, అంటే ఎంపీ స్థానాలు 400లో గెలిపించాల్సిన ఇండియన్స్ 235 పైచిలకు స్థానాల్లో మాత్రమే గెలిపించారు. అంటే సంపూర్ణ మద్దతు వాళ్లకు వచ్చేటట్టుగా రాలేదు, వచ్చేటట్టుగా గెలిపించలేదు. మన ఇండియన్స్ ఏంటంటే ఒక 4 సెంటిమెంట్ లైన్స్ చెబితే పడిపోతారు. ఎందుకంటే సెంటిమెంటల్స్ కదా. మళ్ళా దయార్థ హృదయస్తులు, ప్రేమ పొంగిపోతుంటుంది, కారిపోతుంటుంది. మన జేబుకు చిల్లు ఉంది, ఆల్రెడీ చిల్లులు పడ్డ చొక్కాలు ఉన్నాయి, చిల్లు ఉంది. కానీ ఎదురంగోడి మీద చాలా ఏమంటారు ప్రేమ. మనము దయార్థ హృదయత్వంతో పాపము అయ్యో అని మనల్ని మనమే ఏమంటారు హీన స్థితిలో ఉన్నాము. అలాంటి స్థితి నుంచి మనల్ని మనము మేల్కొల్పుకోవాలి. ఎవరిని మేల్కొల్పాలని చెప్పట్లేదు, నన్ను నేను మేల్కొల్పుకోవాలి, మిమ్మల్ని మీరు మేల్కొల్పుకోవాలి. దేనికి మేల్కొల్పుకోవాలి అంటే, ఎవరిని గెలిపించుకోవాలి, ఎవడి చేతిలో పదవి పెట్టాలి, ఎవడి ద్వారా భారతదేశాన్ని పరిపాలించేటట్టుగా చూసుకోవాలి. ఇప్పట్లో ఎంపీ ఎలక్షన్స్ లేవే అంటే ఇప్పటి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు జరుగుతున్న మానసిక పరివర్తన, మానసిక టాపిక్స్ ఉన్నాయి కదా అక్కడ. ఏంటి, యాక్చువల్గా రాహుల్ గాంధీ భారతీయుడు కాడు, ఇటాలియన్. అది తెలిసిందే, వాళ్ళు మభ్య పెడతారు. మొన్న ఈ మధ్య ఒక వీడియో కూడా చేశాను నేను. ఇంకొకటి ఏంటి, మనము దయార్థ హృదయస్తున్నాం కదా. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్స్ మర్చిపోద్దు. దీన్ని గుర్తుపెట్టుకొని ఎవడికి ఓటేయాలి, భారతీయ తత్వాన్ని పెంపొందించేవాడికి, భారతదేశాన్ని గెలిపించేవాడికి, భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేవాడికి ఓటు వేయాలి. అయ్యో పాపం అంటే నువ్వు అయ్యో పాపం అనే దగ్గర లేవు. చాలా పేదరికంలో, కడు పేదరికంలో ఉన్నావు. ఓటేసే ప్రతి ఓటరు కూడా భారతదేశంలో ఓటు వేసే ఎవరైతే 50% మంది ఉన్నారో స్కామ్స్ అనుభవించిన వాళ్ళే. స్కీమ్స్ ఇస్తే ఓటేస్తున్నారు. ఈ స్కీమ్స్ చేయడానికి స్కామ్స్ చేసిన వాళ్ళకే ఓటేస్తున్నారు. కాబట్టి మంచి చెడు ఆలోచించడం మానేసి ఓటేస్తే మనం మంచిగా చెడ్డగా ఏది ఉండడానికి లేదు. నువ్వు మంచిగా ఉండాలనుకుంటే ఇప్పటికైనా మారు. అయ్యో అని ఇక్కడి నుంచి అనకు, ఎట్లా అని ఇక్కడి నుంచి అనకు. వాట్ టు బి డన్, నేను ఇది చేస్తాను. నరేంద్ర మోదీ 3 సార్లు పరిపాలిస్తేనేమి, 30 సార్లు పరిపాలిస్తేనేమి ఏమి
దేశానికి ఏమి నష్టం చేసిండు, లేదా బీజేపీ పార్టీ వల్ల ఏమి నష్టము ఏమి కష్టము జరిగింది భారతదేశానికి, అట్లా ఆలోచించు. ఇంకొకటి, భారతదేశాన్ని హిందూ మూలాలను పెంచుతున్నారు, సార్వభౌమాధికారాన్ని కాపాడుతున్నారు, సర్వమత సమ్మేళనాలను గౌరవిస్తున్నారు, ఇంకా ఏం కావాలి, మరియు అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. మనము సమృద్ధి సఫలత సంపదతో ఉండడానికి చూస్తున్నారు. మిలియనీర్స్ రోజు రోజుకు గంట గంటకు వస్తున్నారు. అభివృద్ధి జరుగుతుంది, దేశం ప్రశాంతంగా ఉంది, ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని గుర్తిస్తున్నాయి, మనకు ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది, మనల్ని మనం ఏమంటారు ప్రూవ్ చేసుకునే దగ్గర ఉన్నాము. ఇలా ఆలోచించుకొని ఓటు వేయాలి. ఎవరిని అయ్యో అని అనకు, అంటే నువ్వు కామన్ మ్యాను కాదు, ఏమంటారు సెంటిమెంటల్ ఫూల్వి. కామన్ మ్యాన్ అవ్వద్దు, సెంటిమెంటల్ ఫూల్ అవ్వద్దు. నిన్ను నువ్వు కాపాడుకో. యోచించి సూచించిన ఓటు, నీ మనసు సూచించిన ఓటు పైన ఓటు వేయి. 5 ఏళ్ళకే ఉన్నాయి, ఇప్పుడు ఏం లేవు, తొందర ఏం లేదు. బట్ చాలా జాగ్రత్తగా ఉండు. నీ ఓటు విలువైంది. చాలా ఆలోచించి ఆచితూచి రేపటి గురించి ఆలోచించు. ఇవాళ ఈ టాపిక్ ఓటు అని మాట్లాడే కంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల గురించి, సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న విషయాలపైన వినండి, చూడండి, అది గుర్తుపెట్టుకోండి. ఆయన మన ఇండియన్ కాదు, మనకు కావలసిన నాయకుడు అంతకంటే కాదు. దురదృష్టవశాత్తు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిపాలన జరుగుతుంది. ఇది కూడా దురదృష్టం అని చెప్తాను. ఎందుకంటే ముందర నడిచే ఎద్దు ప్రాపర్గా లేకపోతే వెనకాల నడుస్తున్న ఎద్దుల సమూహము కూడా అదే జాబితాలో ఉంటుంది. ఆ ఎద్దు స్వభావము స్వరూపం ముందు తెలిసింది, ఈ ఎద్దుల స్వభావం స్వరూపం ముందు తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ చేతులు ఉన్నన్నాళ్ళు మనం వీళ్ళకు ఓటు వేయకుండా ఉంటేనే మంచిది, వీళ్ళని ఎక్కడా గెలవకుండా చూస్తేనే మంచిది. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదు, దేశానికి మంచి జరిగే ఒక భారతీయుడిగా నా యొక్క కోరిక కూడా, ప్రబలమైన కోరిక కూడా. పీస్ అవుట్. ఇది సంగతి.